where the shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamp steady burn, life's a game of dice, wait in your turn. City lights shine, but they never... హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము తిరుపతికి వెళ్ళినాము రీసెంట్గా. సో కొలీగ్స్తో ట్రైన్ జర్నీ చేసినాము. ఇంకా యూనో కార్డ్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళిండే. సో యూనో కార్డ్స్ అంటే మన రూల్స్ ఉంటాయి, మనకి ఇష్టం వచ్చిన రూల్స్తో ఆడుకోవచ్చు. సో అట్లా సరదాగా అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం వచ్చేసరికి మేము పులిహోర తిన్నాము. అది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మంచి అంతా ప్యాక్ చేసి ఇచ్చింది అందరికీ పులిహోర. దాంతోపాటు పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టించింది. చాలా బాగుండే రెండు కాంబినేషన్స్. ఇంకా అట్లా సరదాగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరినొకరు రోస్ట్ చేసుకుంటూ అట్లా చూసేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా తిరుపతిలో దిగి విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాము. విష్ణు నివాసంలో మా ప్లాన్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి కాణిపాకంకి స్టార్ట్ అవ్వడము. వెళ్ళింది వైకుంఠ ఏకాదశి టైంలో కాబట్టి చాలా రష్ ఉండే. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక టిఫిన్ సెంటర్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి కాణిపాకంకి వెళ్ళిపోయినాము. ఇంకా కాణిపాకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లగేజ్ పెట్టి అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోయినాము. 2 hours పట్టింది దర్శనము. చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి అట్లా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఫుడ్ కనిపిస్తే, ఇక్కడ మామిడికాయలు కనిపిస్తే అక్కడ ఆగి కొనుక్కొని తింటున్నారు కోతుల్లాగా. ఇంకా మంచిగా అట్లా ఫొటోస్ దిగి మళ్ళీ గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. అక్కడ గోల్డెన్ టెంపుల్ టు వేలూరు టు మళ్ళీ అరుణాచలంకి వెళ్ళిపోయినాము. ఆ మధ్యలో వీడియో మిస్ అయింది. నెక్స్ట్ డే అరుణాచలం మార్నింగ్ 3కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము ఫ్రెష్ అయిపోయి. ఇంకట్లా 3 o'clockకి స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ. ఇంకా స్టార్టింగ్ అన్ని లింగాలు ఉంటాయి కదా, ఆ అన్ని లింగాలు ఒక్కొక్కటి చూసుకుంటూ మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా లేట్ అయితే ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పటికి గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఓపిక ఉండదని. సో కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసినాము. అప్పుడు చాలా చల్లగా, వెదర్ చాలా బాగుండే. అట్లా నడిచినా కూడా అసలు నడిచినట్టు అనిపించలేదు. సో అప్పటికే గుడిలన్నీ ఓపెన్ చేసారు. మంచిగా అన్ని దర్శనం చేసుకున్నాము. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క రోడ్ పైన ప్రతి ఒక్క దగ్గర మనకి ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తాయి. మనం ఎక్కడున్నామో, ఎన్ని కిలోమీటర్స్ అట్లా అన్నీ ప్రతి ఒక్కటి కనిపిస్తాయి. ఇంకా మేము వెళ్ళింది పౌర్ణమి కంటే ముందు రోజు కాబట్టి కొంచెమే రష్ ఉండే, ఎక్కువ లేకుండే. ఇంకట్లా మాకైతే 4 hours పట్టింది. ఇంకట్లా చూస్తూనే తెల్లారిపోయింది. మనకి క్లియర్గా కనిపిస్తుంది మనం ఏ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామో అది. అట్లా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దర్శనంకి వెళ్ళిపోయినాము. దర్శనం ఒక 2 hours పట్టింది. సో ఇంకా అక్కడి నుంచి తిరుపతి స్టార్ట్ అయిపోయినాము. ఇది నైట్. ఆ రోజు అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చేసినాము. మేము వెళ్ళింది వైకుంఠ ఏకాదశి టైం కాబట్టి రూమ్స్ ఇంకా బుక్ అవ్వలేదు మాకు. దర్శనం టికెట్స్ కూడా అవ్వలేదు. సో ఇంకట్లా రిస్క్ చేసి మేము ఇంకట్లా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఫ్రీ లాకర్స్ ఉంటే ఆ ఫ్రీ లాకర్స్లో లగేజ్ పెట్టుకొని ఇంకా 2 daysకి తీసుకున్నాము. 2 daysకి తీసుకొని ఇంకా ఆ 2 days అక్కడే ఉన్నాము. ఇక్కడ ఒక ఆధార్ కార్డ్ ఇస్తే ఒక లాకర్ ఇస్తారు. దాంతోపాటు బ్లాంకెట్స్ కింద పరుచుకోనికే చాప కూడా ఇస్తారు. ఇంకట్లా అవన్నీ మా లగేజ్ అంతా సెట్ చేసి ఇంకా తిరుమల చూద్దామని స్టార్ట్ అయినాము. అట్లనే డిన్నర్ కూడా చేయాలి, డిన్నర్ టైం అయింది, డిన్నర్ చేయాలి అని. ఇంకా మేము వేంగమాంబకి స్టార్ట్ అయినాము. ఆ వెళ్ళే దారిలో అసలు అసలు మొత్తం లైట్స్తో, మంచి ఫ్లవర్స్తో మంచి డెకరేషన్ చేసారు నీట్గా. ఇంకా వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రంకి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ ఈ మ్యాప్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ మ్యాప్ మొత్తం తిరుమల యొక్క మ్యాప్ ఉంటుంది మొత్తం ఎక్కడ ఏముంది అన్నట్టు. ఇంకా రోజు డిన్నర్లో అయితే మంచిగా ఫుల్ కడుపు నిండా తిని ఇంకా మొత్తం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయినాము. అక్కడ చాలామంది ఉండే.
అసలు చాలా రష్ ఉండే తిరుమలలో. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఆ టైంలో వెళ్ళినాం కాబట్టి చాలా రష్ ఉండే. కానీ అయినా కూడా అట్లేం అనిపించలేదు. ఇది నైట్ ఇది మార్నింగ్ 3 అనుకుంటా. ఇంకా మేము మార్నింగ్ 3 మళ్ళీ నెక్స్ట్ డే లేచి ఇంకా దర్శనంకి క్యూ లైన్ కట్టాలి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాము. ఇది దాని ముందు సెట్ వేసిర్రు గుడి ముందు. అసలు మొత్తం ఫ్లవర్స్తో మొత్తం ఫ్రూట్స్ ఇంకా కోకోనట్స్ ఇవి మక్క బుట్టలతోనే వేసిర్రు. ఇవన్నీ రియల్ అంట. ఇవి వాడిపోయిన ప్రతిసారి మళ్ళీ చేంజ్ చేస్తున్నారు కొత్త పూలతో. అసలు ఈ డెకరేషన్ సెట్ చూడంగానే మైండ్ పోయింది. మొత్తం ఎంత నీట్గా మొత్తం ఫ్లవర్స్తో చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేసిర్రు. నేను ఇది వైకుంఠ ఏకాదశి టైంలో వెళ్ళడం ఫస్ట్ టైం. అసలు మార్నింగ్ 3 అవుతున్నా కూడా ఇంత రష్ చూడండి. అసలు అంత రష్లో కూడా మనకు అసలు ఎట్లా రష్ అనే ఫీలింగ్ అంతా అనిపించదు. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది గుడి. మొత్తం చల్లగా, వెదర్ కూడా చాలా చల్లగా మంచిగా. మాకు దర్శనం అయితే 12 hours పట్టింది. ఇంకా 12 hours తర్వాత ఫొటోస్ కోసం అని మంచిగా రెడీ అయ్యి వచ్చి ఫొటోస్ దిగినాము. ఇంకా అప్పటికే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది అందరికీ. ఎందుకంటే గిరి ప్రదక్షిణ 14 kilometers మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 12 hours వెయిట్ చేయడం అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే అయితే Day 4 నెక్స్ట్ డే ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. ఎందుకంటే పైన ఇంకా 7 places ఉన్నాయి. ఆ 7 places కూడా కవర్ చేసి ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అన్నట్టు మా ప్లాన్ ఉండే. ఇంకా పర్ హెడ్ 250 తీసుకున్నారు. ఇంకా అక్కడ అన్నీ ఆకాశగంగా, పాప వినాశనం డ్యామ్ ఇంకా అట్లా అన్నీ చూసుకుంటూ అన్నీ షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసిర్రు. ఇంకా అట్లా తెలిసిందేగా మా గురించి, ఫుడ్ ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. సో ఇంకట్లా జపాలి వచ్చినాము. జపాలి అయితే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మా వాళ్ళు ఎక్కడ స్పాట్ దొరికితే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నాము. సో మెమరీస్ కోసం. ఇంకా అట్లా చాలా అంటే అన్నీ మంచిగా దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా అన్నీ అనుకున్నట్టు ఎవ్రీథింగ్ ప్లాన్ వైజ్గా వెళ్ళిపోయిందనమాట, ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఇంకా ఈ ట్రిప్ ఏంటి అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోయింది. అందరం అడ్జస్ట్ అయినాము. ఇంకా అట్లా మంచిగా అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉంది అని ఇంకా తిరుమల నుంచి తిరుపతికి వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాక్ టు హైదరాబాద్